ఇక ఏపీలో ఎన్నికల సమరానికి సైరన్ మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్నాళ్లుగా మార్పులు చేర్పులు అంటున్న వైసీపీ అధికారికంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థులకు కొత్త సవాల్ విసిరింది. కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సైతం తగ్గేదేలే అంటున్నాయి. మరి సీట్ల కేటాయింపు విషయంలో వెనుబడిన వర్గాలకు మేమంటే మేము న్యాయం చేశామంటూ ప్రధాన పార్టీలు తొడలు కొడుతుండటంతో రాష్ట్రంలో ఇప్పుడు క్వాస్ట్ ఈక్వేషన్స్ కీలకంగా మారాయి. షెడ్యూల్ వచ్చేయడంతో ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. అభ్యర్థుల పేర్లు ప్రకటించడంలో ప్రధాన పార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. క్యాండిడేట్స్ విషయంలో మార్పులు చేర్పులంటూ కాస్త ముందున్న వైసీపీ అధికారికంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ రావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 5 కోట్ల ఏపీ ప్రజలు 5 ఏళ్లుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారన్న ఆయన జగన్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే రాబోతున్నాయన్నారు. కొన్నాళ్లుగా ప్రధాన పార్టీలన్నీ బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి. గెలుపు తంత్రాల్లో అదే కీలకమైందని భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఏపీలో సామాజిక సమీకరణలను తెరమీదకు తీసుకొచ్చింది. మరి ఎన్నికల్లో ఏ వర్గం ఏ పార్టీకి అండగా ఉంటుందనేదే చర్చ మొదలైంది. మే 13న పోలింగ్ జరిగే నాటికి రాష్ట్రంలో ఈక్వేషన్స్ ఎలా మారుతాయి, జూన్ 4న ఎలాంటి ఫలితాలకు కారణమవుతాయి అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక ఏపీ రాజకీయ స్థితిగతులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్ చీఫ్ కోటిరెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. గడిచిన వారం రోజులుగా వాతావరణం చూస్తే పూర్తి ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉంది. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. మేదరమెట్లలో నిర్వహించినటువంటి సభలో పూర్తి స్థాయిలో ఎన్నికల శంఖారావం కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చేసినటువంటి ప్రసంగం ప్రత్యేకంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వైజాగ్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఒక సభను నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించడం మనం చూసాం. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట వద్ద ఒక సభ నిర్వహించారు. మొత్తంగా అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నటువంటి తీరు, అక్కడ మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, వాతావరణాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పోటీ అనేది నామమాత్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ ఇక అధికార వైసీపీకి, మరోవైపున కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పక్షాలకు మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉండే అవకాశం ఉంది. కూటమిగా ఏర్పడిన తర్వాత నిర్వహించినటువంటి తొలి సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ చేసినటువంటి ప్రసంగం కొంత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి విమర్శలు లేకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు, అవినీతి పెరిగిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు మినహా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగం ఎక్కడ సాగలేదు. ఇక 16 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు ప్రసంగించినప్పటికీ అందులో 10 నిమిషాలకు పైగా మోదీకి సంబంధించినటువంటి ప్రసంగమే ఉంది. మోదీని పొగడ్తలతో ముంచెత్తినటువంటి తీరు మాత్రమే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగంలోనూ వాడి వేడి ప్రారంభంలో కనిపించినప్పటికీ మైకులో మొరాయించడం, ప్రజలను సర్ది చెప్పేటువంటి ప్రయత్నంలో మోదీ కల్పించుకోవడంతో మొత్తంగా సభ అంతా కూడా ఊహించిన స్థాయిలో జరగలేదని తెలుగుదేశం వర్గాల నుంచే కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే మారినటువంటి వాతావరణానికి మాత్రం ప్రజల్లో వస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో మాత్రం ఈ పక్షం కొంతవరకు సక్సెస్ అవుతున్న తీరు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 1-2 రోజుల్లో మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉందనేది తెలుస్తోంది. 2019 ఎన్నికల సందర్భంగా నవరత్నాల పేరుతోటి ఒక మేనిఫెస్టోని కేవలం 4 పేజీలతో రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి అంతకు మించినటువంటి వరాలను చాలా తక్కువ సంఖ్యలో, తక్కువ పేజీలతోటి మేనిఫెస్టోను విడుదల చేస్తారని పార్టీ వర్గాల నుంచి ఇప్పటికే వినిపిస్తున్నటువంటి మాట.
అయితే సంక్షేమాన్ని కొత్త పంథాలో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి అభివృద్ధి విషయంలో కొంతవరకు వెనకబడి ఉన్నారనేటువంటి విమర్శలకు తావిచ్చారు. వాటిని కూడా ఈసారి మేనిఫెస్టోలో భర్తీ చేస్తారని వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మేనిఫెస్టో పూర్తి రూపం సంతరించుకొని ఆయన ప్రకటించే వరకు దాని మీద మనం స్పష్టంగా చెప్పుకునే అవకాశం అయితే లేదు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ జనసేన, బీజేపీ ఇందులో చేరినటువంటి కూటమి మొత్తం ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల తరహాలోనే కొన్ని గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రకటనలు చేశారు. కానీ వీటికి సంబంధించి ఇంకా మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు కనిపించడం లేదు. ఈ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతే రెండు పక్షాలకు సంబంధించినటువంటి తీరు అలాగే ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలపైన ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా వరకు అభ్యర్థులు ఖరారైపోయారు. ఒకవైపు అధికార పక్షానికి సంబంధించి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక విపక్షానికి సంబంధించినంత వరకు మరొక 40 మంది వరకు ఖరారవ్వాల్సి ఉంది. మిగిలిన స్థానాలన్నీ కూడా అభ్యర్థులు ఖరారవ్వడంతో అభ్యర్థులు కూడా ఇప్పటికే ప్రచార పర్వంలో మునిగి తేలుతూ ఉన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చూస్తే దాదాపు 58 రోజుల వరకు గ్యాప్ ఉండడం అనేది రెండు పక్షాలు ఒకవైపు సానుకూలత, ఒకవైపు వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సానుకూలత పరంగా ఇప్పటివరకు ఉన్నటువంటి అసంతృప్తులు, పార్టీ బుజ్జగింపులు, అలాగే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కావాల్సినటువంటి వ్యవధి రెండు పార్టీలకు కావాల్సినంత ఉంది అనేటువంటి అభిప్రాయం ఉండగా, దాదాపు 60 రోజుల పాటు కార్యకర్తలను అలాగే పార్టీ క్యాడర్ మొత్తాన్ని పోషించుకోవాల్సినటువంటిది సాధారణంగా జరిగేటువంటి వ్యయానికి రెట్టింపు వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భయం కూడా నాయకుల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం మాత్రం పూర్తి స్థాయిలో మారిపోయింది. ఇక తెలంగాణకు సంబంధించినంత వరకు గత 3-4 రోజులుగా మారుతున్నటువంటి రాజకీయ వాతావరణం అంతా కూడా ఇక్కడ ఒక ఉద్రిక్తత కనిపిస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అయితే ఎన్నికలకు ముందే చాలా హడావుడి జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసీఆర్ తనయ కవితను అరెస్ట్ చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష నాయకులు, కీలకమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి కేసు కూడా ప్రజల మధ్య ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల తీరు ఎలా ఉంటుందనేటువంటి ఆసక్తి కూడా ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ అయినటువంటి దశ కనిపిస్తూ ఉంది. కొంతమంది ఖరారయ్యారు, కొన్ని పేర్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా ఈలోపే అధికార పార్టీలోకి చేరుతున్నటువంటి బీఆర్ఎస్ నేతల సంఖ్య భారీగా పెరుగుతూ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్కు క్యూ కడుతున్నటువంటి తీరు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్లో కలుపుకున్న తీరుని దాదాపు గుర్తు చేసే తీరులోనే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే రెండు రాష్ట్రాలు రాజకీయ వాతావరణంతో పూర్తిగా వేడెక్కాయి. నాయకులంతా కూడా ప్రజాభిప్రాయాన్ని తమ వైపు సానుకూలంగా మార్చుకునే దాంట్లో తలమునకలయ్యారని చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు.